రైతా వ్యవసాయం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒకే పంటతో వచ్చే ఆదాయం కంటే ఏడాది పొడవునా 365 రోజులు ఆదాయం ఇచ్చే ఈ సమగ్ర వ్యవసాయం బెస్ట్. మరి ఈ సమగ్ర వ్యవసాయంలో ఎన్ని రకాల పంటలు పండించవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. అది నేను చెప్పేది కాదండి. ఎవరైతే నిజ జీవితంలో రైతు సమగ్ర వ్యవసాయం చేస్తూ గత కొన్నేళ్ల అనుభవం ఉండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు ఈ కోర్స్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ని అందజేస్తారు. సో ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా దీని గురించి తెలుసుకుందాం. సంపాదన చేయొచ్చును అంటే గేదెలు కట్టుకుంటే పాలు వస్తుంది, దినము పాలు వస్తుంది, దినానికి 2 పూటలు పాలు వస్తుంది. ఇప్పుడు పాలు డైరీ అని ఉంటుంది, అక్కడ పాలు డైరీలో మేము పోస్తున్న మాట డబ్బులు ఇస్తారు. 15 రోజులకు ఒక మాట ఇస్తే నెలకు 2 తూర్లు డబ్బులు వస్తుంది. అలాగే నాటి కోడ్లు మేపుకుంటాం అనుకోండి, దినము గుడ్లు అమ్ముకోవచ్చును. మేమేమో కోడి తినాలంటే మా ఇంట్లో కోడే కోసుకోవచ్చును, అప్పుడు డబ్బులు మిగులుకుంటుంది. గుడ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తుంది, అంటే దినము డబ్బులు చూడొచ్చును. ఇప్పుడు ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళంతా బాగా చూసుకోవాలంటే డబ్బుల ఆవశ్యకత ఉంటుంది, కోడిగుడ్ల ఆవశ్యకత ఉంటుందండి. అలాగే కూడా మేము దాంట్లో నెల పాల బిల్లు వచ్చినప్పుడు దానికి బూసా పిండి అంతా కొనుక్కుంటామండి. అర్థం దానికి వాడిన అర్థం మాకు మిగులుకుంటుంది. అంటే జీవాలు ఉంటే గేదెలు ఉంటే ఇట్లా ఉంటుంది. అది ఒక 3 నెలల ఎక్స్ట్రా పాలు ఇస్తుంది. 3 నెలలు అయినా కొంచెం తక్కువ అవుతుంది. స్టార్టింగ్లో ఒక 10 లీటర్ వచ్చింది అంటే ఒక దినానికి 20 లీటర్లు అంటే ఒక 600 అవుతుంది. తర్వాత కొంచెం తగ్గింది అంటే దినానికి ఒక 300 నుంచి 400 రూపాయలు దినానికి పుడుతుందండి. అప్పుడు మినిమం అంటే ఒక స్టార్టింగ్లో వచ్చే ఒక 600 అంటే 15 దినాలకి 9,000 దాకా ఉంటుందండి. 15 దినాలకి అంటే దాంట్లో ఒక 5,000 రూపాయలు ఆవులు వాడినా మేము 4,000 రూపాయలని మా సంసారం మిగులుకుంటుందండి. కారణం ఏమంటే మందు మాత్రం అంటే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా ఉంటే అట్లా సమస్య, లేకుంటే ఏం పర్వాలేదండి. అలాగే తర్వాత కొంచెం లేట్ అయితే అది ఎలా అంటే 3 నెలలు ఫుల్గా పాలేస్తుంది. 3 నెలలు అయినా కొంచెం తగ్గుతుంది. దూడు ఒకటి ఉంది అంటే ఇంకా కొంచెం తక్కువే అవుతుంది. ఎలా అంటే దూడుకు ఒక 2 లీటర్లు పెట్టామనుకోండి, అప్పుడు ఒక దినానికి వేసుకుంటే అప్పుడు దూడు ఎలా అంటే దూడు ఏడాదికి దూడు మళ్ళీ ఆవులాక రెడీ కావాలి కదండి, అందుకు పాలు ఇప్పుడు వర్షం కాలంలో వచ్చే ఇది ఆదాయము. అంటే యాసకులు అంటే కొంచెం పాలు ఇంకా తగ్గుతుంది. అప్పుడు మేమేమంటే ఈ కూరగాయలు పండ్లు అంటే పండుకుంటాం కదండి, కూరగాయలు అంటే మా అమ్మ ఇంతే నీళ్ళు వచ్చేది మేము. అందుకోసం మేము వర్షం కాలం మాత్రం ఒకే ఒక అర్ధ ఎకర అంతే మేము పెట్టుకుని, ఇంకంతా వేరే ధ్రువపోసలే చేసుకుంటాం. అర్ధ ఎకరలా బీరకాయలు ఉలకాయలు ఇట్లా పండుతాము. అది ఏమో నిరుడు రేట్లు ఉండదు, 70,000 రూపాయలు చిల్లర అయింది అమౌంట్. అంటే మేము ఇంట్లో వాళ్ళు అందరూ మేమే పనులు చేసుకునే దానికి మాకు డబ్బులు, మేము అదే కూలో మనుషుల్లో పిలుచుకుంటే మాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వదు. కారణం ఏమంటే నేను మా ఆడవాళ్ళు అలాగే మా అమ్మ అంటే మా అమ్మకి ఇప్పుడు 6 నెలల నుంచి యువతలకి నుంచి వయసు అయినాక కళ్ళు కనబడకుండా ఇంట్లో పనుకుంటుంది. అంతకుముందు అంతా మా తోటలో అంతా పనిచేస్తుంది. మా ఆడవాళ్ళు ఇక్కడ వంట చేస్తుంటారు. అట్లా ఏమైనా పని ఉంది అంటే ఆటకు వస్తారు, కూరగాయలు అంతా కోస్తుంటారు. వాళ్ళు కూరగాయలు బయటకు తీసుకుంటారు, బాక్సులు చేస్తుంటారు, మూటలు అంతా చేస్తారు వాళ్ళను. మేమంతా 5 జనం చేస్తే వ్యవసాయం చేసుకుంటూ వస్తూ ఉంటామండి. ఇప్పుడు జమ్నేడు అనుకోండి, ఇప్పుడు పలసకాయలు వస్తుంది వేసకల, అంటే వేసకలో వచ్చే క్రాప్లు పలసకాయ, జమ్నేడే, ఆమెకి బటర్ ఫ్రూట్, ఆమెకి గోడంబి, ఆమెకి వాటర్ ఆఫాల్ అంటే ఏడాదికి 2 తూర్లు వస్తుంది కాత. అప్పుడు 2 తూర్లు వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎక్కువ వస్తుంది, సెకండ్ టైం తక్కువ వస్తుంది. పర్వాలేదు, స్టార్టింగ్లో డబ్బులు అయి ఉంటుంది, సెకండ్ టైం కొంచెం తగ్గుతుంది, పర్వాలేదండి. ఏమంటే ఇప్పుడు యాసకలో అనుకోండి ఒక 5-6 నెలలను మాకు వరమానం ఉంటుందండి. వరమానికి ఏమీ తక్కువ లేదు, వరమానికి ఏమి మోసమే లేదండి. కారణం అంటే ధ్రువపోసలు టెంకాయలు అనుకుంటే టెంకాయలు చేసినా మాకు ఎంతో ఆదాయం ఉంటుంది. మేము టెంకాయలకి ఏం పోస్తాం, ఏమీ పోయమండి, నీళ్లు సదా పోయము. అంటే అదంతకు అదే ఈడ్చుకొని పెరుగుతాయి అవి నీట్లా. దానికోసము అందరు రైతులను ఇలాంటిది అంటే సమగ్ర ఉండాలా, అరణ్య కృషి ఉండాలా, సావయవ కృషి ఉండాలా, కమర్షియల్ కృషి ఉండాలా, ఇంకా సాహిత్య కృషి పెంచుకుంటే ఇంకా చాలా మంచిదని నేను చెప్పేకి ఇష్టపడతాను. మేము రైతులు అంటే అన్నీ చేసి చూపించాలని నా కోరిక. ఎలాంటి ఏమిటో తక్కువ లేదు అనుకోవాలి అందరూ. ఇప్పుడు మా పెద్ద సాహిత్యులంతా చెప్తారు, సార్ సాహిత్యం పుట్టొచ్చింది, పాటలంతా పుట్టొచ్చింది రైతులు పొలంలో నుంచి అని చెప్తారు. మేము రాగు పైరు పెట్టేటప్పుడు పాట పాడతాము, మొడి పైరు పెట్టేటప్పుడు ఓ పాట పాడతాము, పాట ఇంకో పాట. ఇలాంటిది మా ఇరీకులు అంటే పాటలు వాళ్ళంతగా వాళ్ళే పాడతా దానికి రాగాన్ని సృష్టించారు. దానికి వీళ్ళు రాగం సంయోజన చేసి మ్యూజిక్ ఇచ్చారు సినిమా డైరెక్టర్లు. అంటే వాళ్ళే ఒప్పుకుంటారు ఇదేనంతా. అంటే మా రైతులు ఏట్లో తక్కువ లేదు, అంటే వీళ్ళకి అనానుకూలం తక్కువయ్యి వీళ్ళు పాపం కొంచెం వెనకుండారు. వీళ్ళు రాగాలు తీసుకోకపోయి, వీళ్ళు పాటలు వేసుకోకపోయి, వేరే వాళ్ళు పేరు చేసుకొని డబ్బులు చేసుకున్నారు. అంటే పుట్టుపడి మా రైతుల కుటుంబం నుంచి వచ్చిండేదండి. సార్ గొర్రెల అంటే ఇప్పుడు మేక అనుకోండి, ఒక 2-3 నెలలు మేపితే పిల్లలు అమ్ముకోవచ్చును. ఇప్పుడు 2-3 నెలలు మేపి అమ్మితే 5,000 రూపాయలు పిల్లలు అమ్ముకోవచ్చును. గొర్రెలు అంతే, పుట్టిన పిల్ల అంటే 2,000 పుట్టింది అని అర్థం లెక్క. అది ఇట్లుంటుంది ఆ వరమానం అని మేము లెక్క. దాన్ని ఇంకా ఒక ఏడాది మేపితే అంటే ఎక్కువ డబ్బులు వస్తుందండి. అసలు 3
365 రోజులు పొలంలో పంట రావాలా, మాకు డబ్బులు రావాలా అంటే మేము అరణ్య కృషి అంటే పెట్టుకుంటేనే అరణ్య కృషి. కారణం ఏమంటే వర్షకాలంలో మాకు డబ్బులు వస్తుంది, రాగలు వస్తుంది, గడ్డి వస్తుంది, గోవం వేసుకుంటాం, రాగలు ఇంట్లో పోసుకుంటాం. అంటే ఏసుగులో ఖాళీ కూర్చొని ఉండే బదులు అప్పుడు మేము మానులు చేసింటాం చూడండి, మాను నుంచి కాత వస్తుంది, మాకు డబ్బులు వస్తుంది. కిలో వచ్చి కొత్త కాయ వచ్చి 40 రూపాయలు ఏమో ఉంది అంటే మా పిల్లగాలు చెప్తున్నాం. అట్లది ఒక పొది కాయలు వచ్చింది అంటే ఒకటి 2 కిలో వచ్చింది అంటే ఎంత అయింది? పొద్దులంటే 20 రూపాయలు, 20కి వాటికి ఎంత 8 రూపాయలు వస్తుంది మాన నుంచి. అదే పెద్ద కాయలు అనుకోండి, ఒకే కాయ అమ్ముకోవచ్చు 800కి 1000 రూపాయలు దాకా. పలసకాయతో ఇప్పుడు పలసకాయ నుంచి ఐస్ క్రీమ్ చేస్తూ ఉండారు, మిక్చర్ చేస్తూ ఉండారు, అలాగే వచ్చి ఇంకొంత చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉంటే ఒక 500 అయినా మినిమం ఉండే ఉంటుంది. మాకు ఖర్చు లేదు. ఎలాంటి ఇప్పుడు వేరే పని వాళ్ళని పిలుచుకోండి అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి పడుతుంది. ఆ డబ్బులు మేమే పని చేసేది, ఇంకా ఆ డబ్బులంతా మాకు మిగులుకుంటూ ఉంటాయి. సరే ప్రతి నెల ఇప్పుడు ఒక 10-12 వేల దాకా వస్తుంది అనుకోండి. దాంట్లో భూసాన పిండికి అర్థం పోయిందంటే ఇంకా అర్థమైనా మాకు మిగులుకుంటుంది. సరే ఇప్పుడు 3.5 నుంచి 3.5 దాకా వస్తాం. 3.5 లక్ష అంటే 3 లక్షల నుంచి మేము 3 లక్షల నుంచి 3.5 లక్షల దాకా అవుతూ ఉంది. ఎలాంటి ఒక సంసారం పోషించాలంటే ఇప్పుడు దినము ఖర్చు ఉంటుంది. ఆ దినమంతా లెక్క పెడితే అది లెక్క తెలుస్తుందండి. మినిమం అంటే ఒక 15 నుంచి 20 వేల రూపాయల దాకా ఒక సంసారం కావాల్సి పడుతుందండి. చాప్ పౌడర్ ఉండొచ్చును, చక్కెర ఉండొచ్చును, స్కూటర్ పెట్రోల్ ఉండొచ్చును, ఇలాగే ఇప్పుడు ఇంటికి వాడే పాలు ఉండొచ్చును. దీనంతా లెక్కేసుకుంటే మినిమము 15 నుంచి 20 వేలు వస్తుందండి. సార్ పెట్టుబడి మాది అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మాది పెట్టుబడి అంటే ఇప్పుడు ఏమైనా కూరగాయలు పెడితే మాత్రం ఎక్కువ పడుతుంది, లేకపోతే తక్కువ. ఇప్పుడు రాగలికి మేము ఇప్పుడు అరణ్య కృషి అంటాం కదండి, మానులు చేసిండాం, వాటికి ఏడాది బండవాళ్ళు వేసేట్లేదు. ఒకతూరు వేసిండామంటే ఆ మానులు ఉండే దినం ఒక ఆదాయమే కానీ ఖర్చు లేదండి. అలాగే ఇప్పుడు మేము కూరగాయలు పెట్టినాం అనుకోండి, ఈ ఏడాది తింటాము, అసలుకి దాంట్లో ఇప్పటికి ఒక 18 బస్తాలు వచ్చిండాయి అంటే దాంట్లో ఇంకా 10,000 రూపాయలు కాలేదు. అంటే దాంట్లో ఈ ఏడాది పోవచ్చు, వెనకేడాది వచ్చింది, ఈ ఏడాది పోతుంది. అట్లా అంటే వాటికి వీక్వల్గా ఉంటుంది, మాకు ఏం నష్టం ఉండదండి. సరే ఇప్పుడు ఒకటిలో రేటు పడిపోయిందంటే ఇంకోటిలో రేటు ఉంటుంది, ఆ రేటుతో వాళ్ళు ఉలుచుకుంటాడు, అట్లా కోల్పోడు. కారణం ఏమంటే దీన్ని పడిపోయింది అనుకో, దీంట్లో ఏం రాకపోయింది అనుకోండి, దాంట్లో వస్తుంది అట్లా లెక్కండి. సార్ నార్మల్ వ్యవసాయం చేస్తే ఇప్పుడు మేము సావయవ చంతా చేస్తాం, పెద్దబళ్ళాపురంలో ఉందండి, అక్కడ కూరగాయలంతా అమ్ముతాం. ఇప్పుడు మేము కూరక్షత అమ్ముతాం అంటే మీ ఫిక్స్ రేటు మినిమం ఒక 15 రూపాయలు అట్లా అమ్ముతామండి. పుదీనా వచ్చి 10 రూపాయలు అమ్ముతాం. అంటే సావయవ దానికి మాకు బండవాళమే లేదు, 0% బండవాళం వేసి సావయవం చేసి దాన్ని ఇంకా మాకు అంతా మిగులుకుంటుందండి. మేము సిల్వర్ మానులు 400 పెట్టామండి. అలాగే సీతాఫలం ఒక 50 నుంచి 55 ఉన్నాయండి. కరేంపాకు చెట్లు 55 ఉన్నాయండి. అలాగే వచ్చి ఒక భూములు అంటే ఇప్పుడు ఇది గెనంలో వేసుకున్నాం, ఒక సైడ్లో వేసుకున్నాం సిల్వర్ మానులు అంటే. ఇంక సెంటర్లో ఏం వేసిండామంటే ఇప్పుడు పలస మానులు వేసిండామండి. పలస మానులు అంటే ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ ఏమంటారండి. అది ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ చెట్లు పెట్టామండి, అవి ఇంక వచ్చి చిన్న పెట్టే పెద్ద అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉసిపిందులు వస్తూ ఉన్నాయండి. అంటే పళ్ళం వచ్చాయి అనుకోండి, అప్పుడు చాలా విలువ ఉంటుందండి. ఇప్పుడు పలసకాయ నుంచి మేము కబాబ్ చేయొచ్చును, బిర్యానీ చేయొచ్చును, మరి గోపి మంచూరి చేయొచ్చునండి. ఇప్పుడు కారణం అంటే అంత కోళ్ళ మీద పడిన ఆధారము. కోళ్ళు అంటే కెమికల్స్ వాడి, వీటికి ఏమి కెమికల్స్ వాడలేదు మేము. ఈ పలసకాయ చాలా మంచిదండి. ఇప్పుడు ఆల్రెడీ మా తూబీర పలసకాయలు అంటే చాలా ఫేమస్గా ఉంది. కర్ణాటకలోనే కాదు వేరే దేశంలోనూ ఫేమస్ ఉంది. అమెరికా నుంచి వచ్చి తీసుకోపోయినారు మా తూబీర. ఏంటంటే ఒక పలసకాయ వచ్చి 1000 రూపాయలతో అమ్మింటారు, ఒక యజమానులు ఉంటారు ఇక్కడ కాచిపల్లిలోనే. అట్లా ఇంకొకరు వచ్చి 500 తీసుకొని పోయినారు. అంటే అట్లా కాయలు 10 కాయలు వచ్చిందంటే ఒక మానకి 10,000 రూపాయలు రొక్కం ఉన్నట్లా. వద్దు 500 అమ్మిండామంటే 5,000 అయినా మొత్తం వస్తుంది జనాలకు. అలా మళ్ళీ వచ్చేసి వెనకాలంతా చేస్తుండ్రి. అది నల్ల నూగులు పూడి ఇట్లా వేస్తామో చాలా బాగుంటుంది. కారణం అంటే వాటిని అంతనే చిన్నారు సావయవ, వాటికి ఎవరు మందు కొట్టలేదు, దానికి లాగోడు అంటే ఇప్పుడు ఏమి ఇంగ్లీష్ మెడిసిన్ అని అట్లా అంటే ఏమి వాడలేదు. ఆమెకి గేదెలు ఎరువు సొంత వాడలేదు. కారణం అంటే అదంతకు అదే పెరుగుతూ వస్తుంటుందండి. ఇప్పుడు చింతమానులు ఉండొచ్చును, అలా పలసమానులు ఏంటంటే పలసమానులు పెట్టినామండి. ఆ సెంటర్లో ఖజూర పెట్టినాం. కారణం ఏమంటే పలసకాయలు మానలు ఎల్పుట్టుగా అవుతాయి, ఖజూర అట్లా కాదండి పైన పోతుంది టెంకాయ మనలాగా. అందుకోసము 30 అడితో సెంటర్లో 15 అడికి ఇది పెట్టినామండి. ఒక లైన్లో ఒక చెట్టు ఇట్లా ఒక చెట్టు ఇట్లా. నెక్స్ట్ లైన్లో వచ్చి దాంట్లో ఇది ఉందండి, రక్త చందనం ఉంది, దానికంతా చాలా విలువ ఉంది. అలాగే వచ్చి ఇది ఉంది బెల్లకాయలు ఉంటాం కదండి, అది బెల్లంకాయ ఉంది. ఇంకో లైన్లో వస్తే ఇది ఉంది నెల్లికాయ ఉంది. అంటే నెల్లికాయ మానలు 3 ఉంటాయండి. నెల్లికాయ ఊరగాయలు అంతా ఒకటి చేస్తారు, తినడానికి వాడతారు. కారణం ఏమంటే వీటిలో అంతా 0% బండవాళం ఉంటుంది, కెమికల్స్ యావదే దాంట్లో కలుతూ ఉండేదండి.
కారణం ఇప్పటి వరకును అంటే ఇది ఒక అర్ధ నుంచి ముక్కాలు ఎకర లోపల చేసింది. ఇంకొంచెం పైకి పోదామండి అట్లే. ఆ పైకి పోతే దాంట్లో జమ్నేళ్ళే మనలో పెట్టినాము. జమ్నేళ్ళే 3 వెరైటీ ఉంది. తెల్ల పండ్లు సదా ఉందండి మీ పేపర్ కలర్. అంటే ఇప్పుడంతా కిలో వచ్చి 4. అలాగే వచ్చి మళ్ళీ ఇది ఉంది కొబ్బరికాయ అంటే ఇంగ్లీష్లో స్టార్ ఫ్రూట్ అంటారు. ఆ తర్వాత వచ్చి రేణికాయలు ఉన్నాయండి ఒక లైన్లో. నెక్స్ట్ రెండో లైన్ వస్తే ఆ జమ్నేళ్ళే 15 అడికి ఒకటి ఇది ఉందండి. ఏది వాటర్ ఆఫల్ ఉంది. వాటర్ ఆఫల్ 2 రకాలు ఉంటుంది, తెల్లది ఉంటుంది, ఎర్రది ఉంటుంది. అలా వాటర్ ఆఫల్లో తర్వాత ఇంక 2 వచ్చి ఇది ఏది పొన్నీరకాయలు అంటే చేపకాయ మాదిరిగా ఉంటుంది, తినేదానికి చాలా టేస్ట్ ఉంటుందండి. అది ఫుల్ బేడికే ఉందండి మార్కెట్లో, చాలా విలువ ఉంది, చాలా జనాలు అడుగుతారు దాన్ని. అలాగే ఇంకొక లైన్లోకి వస్తే జమ్నేరలే ప్లస్ ఇప్పుడు నిమ్మ చెట్లు జ్యూస్ చేయాలంటే నిమ్మ పండ్లు కావాలా, మళ్ళీ ఆమెటికి ఏమన్నా మేము జలకం చేయాలంటే స్నానం చేయాలంటే నిమ్మకాయలు కావాలా. ఇదంతా అంటే మాకు కోల్డ్ ఇస్తుంది. ఇప్పుడు వీట్ అయినప్పుడు దాన్ని వాడితే చాలా మంచిది అని చెప్తారండి. అలాగైంది. అలాగే అదే తుండుమలో ఇంకా ఏమేమి ఉంది అంటే చెక్కమాన ఉంది, లవంగా చెట్టు ఉంది, చెక్క చెట్టు, లవంగా చెట్టు, ఆమెటికి మానగిణసు అంటామండి. గెనసు వెరైటీలు 4 వెరైటీలు ఉన్నాయండి. 4 వెరైటీ గెనసు అంటే పెద్దగా ఒక గెనసు వస్తుంది. ఇంకా అంటే 40 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అంటే ఉంటుందండి గెనసు కిలో. అది అలాంటి గెనసులు అంటే ఉన్నాయి. అలాగే వస్తే ఇంకా కాస్త ముందు పోతే కూటికాయ చెట్టు. అంటే కూటికాయ ఎందుకు వాడతారంటే ఈ వెండి బంగారం కడగాలంటే వాడతారు. అలాగే మేము చీక్కాయ పొడి అంటే స్నానం చేస్తాం, చీక్కాయ పొడికి దానికి నేను వాడతామండి. కారణం ఏమంటే ఏమే జిడ్డు ఉండే వెళ్ళిపోతుందని వెనకనిక మా పెద్దవాళ్ళు ఈరీలంతా చెప్తా వచ్చినారండి. అలాగే వచ్చి రాంపల, లక్ష్మణ్ పల, అంజూర వీటంతా డాక్టర్లు నేడిప్తుము వాడండి, షుగర్ అంతా తక్కువవుతుందని చెప్తారండి డాక్టర్స్ వాళ్ళు. అలాగే వచ్చి ఇంకొంచెం ముందు పోతే ఇది ఉంది, ఏది సోమాకు అంటామండి. సోమాకు పళ్ళెం చేసుకొని తింటే కిడ్నీలో కళ్ళు ఉంటే కరిగిపోతుందని చెప్తారు. ఆమె నిత్య పుష్పం క్యాన్సర్ ముందు అంటే అంటారండి సర్జన్ డాక్టర్ ఉంది. అలాగే ఇంకొంచెం పైకి పోతాం అనుకోండి, ఇంకొంచెం పైకి పోతే దాంట్లో వచ్చి బీర్ చెట్లు ఉంది, ఆ సైడ్లో యాప చెట్లు ఉంది. యాప చెట్లకు అవతల సుగంధరాజ, గాడ్లెస్, ఆమెటికి డేరా చెట్లు. ఈ పూల చెట్లకి ఏమంటే 0% బండవాళం అంటే ఎవరు దానికి బండవాళం వేసేట్లు లేదు. అవి ఎవరో మా ఇంట్లో గడ్డలు ఇస్తామనుకోండి, ఒకరు పెట్టుకొని అనుకోండి, అప్పుడు అక్కడే పూలు కాస్తుంది. ఈ పండుగ సీజన్లో అమ్ముకుంటే పువ్వు 10 రూపాయలు పోతుంది గాడ్లెస్. ఓ డేరా పువ్వు 5 ఉందండి. డబ్బులు అంటే పండుగ సీజన్లో ఇప్పుడు వాళ్ళ ఇంటికి పండుగకి పూలు కొనుక్కోనట్లు ఉండదు. ఎక్కువైన పూలు అమ్ముకోవచ్చిన వాళ్ళు, ఎక్కువ పండితే అమ్మితే వాళ్ళు పూచి పెట్టుకోవచ్చును. అలాగే వస్తే ఇంకా సపోటా ఉంది, ఆమెటికి మామిడికాయ 3-4 చెట్లు ఉన్నాయి ఉంది. మరి ఇది చక్కోత పెట్టిండాము, సంపిగే చెట్టు ఉంది, పారిజాత పూల చెట్టు. అంటే ఈ కరోనాకి ముందు ఆమెటికి ఇది పెద్ద జ్వరాలు వస్తాయి కదండి, దానికంతా చికెన్ కొని దానికంతా మందు అని చెప్తా ఉంటారు, డాక్టర్లు చెప్తా ఉంటారు. మా సర్జన్ డాక్టర్ ఆంజనప్ప సార్ అని ఉన్నారు బెంగళూరులో, మాకు చాలా వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారండి. అలాగే పెద్ద డాక్టర్ అంతా సలహా ఇస్తూ ఉంటారు, అది మేము ఇచ్చేస్తూ ఉంటామండి. అలాగే మేము ఇది వస్తుంది జాండీస్ అని వస్తే దానికి మందు ఇస్తాము. పులికాటం అంటే ఇట్లా మచ్చలు కట్టుకుంటే దానికి మందు ఇస్తాము. మా తోటలోని క్యాన్సర్కి మందు ఉంది, మళ్ళీ కిడ్నీ స్టోన్ కరిగేదానికి దానికి మందు ఉంది. అలాగే వచ్చి ఇంకా ఆడవాళ్ళకంతా కొంచెం సమస్య మందులు ఉన్నాయండి మా తోటలో, చాలా మందులు ఉన్నాయి. నేను చాలా మందులకు వైద్యం చేసిండా, వైద్యుడు అని పిలిపించుకో ఉంటా జనాలతో. అంటే మేము మా పొలంలోనే అన్నీ పండుకోవచ్చును. తర్వాత ఇప్పుడు దంటి కూర, మెంతి ఆకు, కొత్తమూర ఆకు, సబ్బక్షి కూరాకు, అరవే ఆకు. అలాగే ఇంకా కొంచెం పైకి పోతుంది అనుకోండి, అక్కడ ఇది ఉంది, ఏమిది గురగాకు అంతా ఉంది. గురగాకు ఉంది, బటర్ ఫ్రూట్లో మీద 2 నెలలు అయింది, ఎంత ఇంకో 14 నెలలు అయింది. పోను బాగా వచ్చింది చెట్లు. వచ్చిన వాళ్ళంతా చెప్తారు చాలా బాగా చేసిండ్రప్ప అంటారు. అలాగే వచ్చి బీర్ చెట్టులో బటర్ ఫ్రూట్ అంటే బీర్ చెట్టు చాలా 5.5 నుంచి 6 అడుగులు ఉంటుంది. దాంట్లో బటర్ ఫ్రూట్ అంటే సెంటర్లో అది ఇంక మిగిలింది. బటర్ ఫ్రూట్ లైన్లో జొన్నలు పెట్టిన ముక్కజొన్నలు అంటే ఇవిడ కడ్లు కోసుకొస్తే గేదెలు తింటాయి, మేకలు తింటాయి. వాటిలో ఎన్నులో వచ్చినాక అయితే కోళ్ళకి అవుతాయి. మేము మళ్ళీ నెక్స్ట్ పంటలంతా పెట్టుకోవచ్చు దాని నుంచి. అలాగే వచ్చి మా జీవాలకి నూకలు చేపించేస్తే బూసా పిండికి కలిపెట్టుకుంటే ఆవులు బాగా ఉంటాయి. అట్లాగే మాకు బూసా పిండి మా ఇంట్లో ఉండే మేత వేసుకుంటాం, దాన్ని గడ్డి వేసుకుంటే. అలాగే మేము అంత చేసుకోవచ్చు రైతులు. ఇంకా బీన్స్ చెట్లు పెట్టిన పీంచుకాయలు అంటాము, అంటే బీన్స్ అది నాటి అంటే మీరు దేశీ తల్లి అంటే మేము వెనక కాలం వాళ్ళు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ కాలంలో వాళ్ళు మిరప చెట్లు పెట్టుకుంటుంటారు. వాడు చేనులు చేసుకుంటుంటారు పొలంలో ఒగింత అని. దాంట్లో
ముల్లంగి చెట్లు, బీరకాయ చెట్లు, బెండకాయ చెట్లు, చెండు పూలు అంతా వాళ్ళు దాంట్లోనే పెట్టుకుంటుంటారు. అంటే మా దాంట్లో ఇప్పుడు మిరపకాయ చెట్లు ఇప్పుడు కాయ కాసిందండి. అంటే అది ఇప్పుడు ఆవిడే 1.5 ఏడాది అయింది. 1.5 ఏడాది నుంచి పొలం మొత్తం మాకి పొసలు వస్తూనే ఉంది. ఆవిడకేని మేమేమో ఖర్చు చేసింది లేదు. ఒట్టుగా ఎరువు బాగా వేసింటిమి. నేను మా పిల్లగాళ్ళంతా తొగి సాల్ తీసుకుని ఎరువు బాగేసి మెంచింగ్ చేసేటిమి. కారణం మెంచింగ్ చేసేది ఏమంటే చెత్త రాదు అని. చెత్త రాదు ఒకటోది, రెండోది తేమ అట్టే తేమ లోపలే ఉంటుందని దాన్ని అర్థం అండి. ఇలా చేసుకుంటాము. అలాగే ఇంకో గెనెమల ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఇది ఉంది, యాప్మాన్లు ఉన్నాయి, సింతమాన్ ఉంది, సర్వేమాన్లు ఉన్నాయి. అంటే యాప్మాన మేకలకి మేత, జీవాలకి మేత గడ్డి అవుతుంది. అలాగే గొర్రెలు మేపొచ్చును. అలాగే వచ్చి ఆకు కుదిరింది అనుకుంటే ఎర్రపులుగులు పుడతాయి భూమిలో. ఎర్రపులుగులకి తినేదానికి మేత అవుతుంది. మేత ఇడుస్తాయి, ఎరువు చేస్తాయి. ఆ ఎరువు వేస్తే పొలం బాగా వస్తుంది. పంటలంతా పొలంలో బాగా వస్తాయి. దాంట్లో ఆ లైన్లో అట్లుంది. నెక్స్ట్ బటర్ ఫ్రూట్ అయినాక పోతే ఆ జన్లో పిచ్చి చెట్లు అంతా ఉన్నాయి. ఆమెకి ఇంకా కొంచెం పైకి పోతుంది అనుకోండి రాగులు ఉండాలి. ఆ రాగులు అంటే మేము దానికి ఎటువంటి ఎరువు వాడిండలేదు. అంటే పేడేస్తాయి, ఆ పేడ ఎరువు వాడిండాం. అలాగే వచ్చి కానుమాన్లు ఉన్నాయి. మాది ఒక 50కు ఎక్కువ కానుమాన్లు ఉన్నాయి. ఆ కానుమాన్లో ఆ విత్తనాలను అమ్ముకుంటాం మేము. లేకపోతే దాన్నే మిషన్ కుట్టించేసి అంటే రోడ్లో వేస్తే లారీలు పారాడితే దుమ్ము అవుతుందండి. దాన్నే వేస్తే చాకు పంటలు వస్తాయి. అలాగే అది ఇప్పుడు 3-3.5 రూపాయలు క్వింటల్ ఉంటుందండి. ఇప్పుడు మాది 50కు ఎక్కువ మానలు ఉన్నాయి. దాంట్లోనే అదే వస్తుంది. అట్లే పోయినా 3 క్వింటాల నుంచి 1,000 రూపాయలు 10,000 రూపాయలు వస్తుంది బండి. ఎందుకో మానలు చేసుకోవాలంటే మా భూమిలో నీరు పడాలి. భూమి మీద నీరు పడింది అంటే అంతర్జలము పైకి వస్తుంది. ఎప్పుడు లేకపోతే మానలు మేము లేకనే చేస్తాం అనుకోండి ఆ భూమిలో ఉడికి ఎక్కువైతుంది, సెలవు ఉండదు. ఆ ఉడికి ఇబ్బంది అవుతుంది. ఊసాట తొందర ఉండొచ్చును, లేకపోతే ఇంకా జ్వరాలు రావచ్చును. ఇలాంటి ఎక్కువ ఎండి అట్లా ఇదవుతాము. అప్పుడు మేము కలర్ చేంజ్ అయిపోతాం. ఎలాంటి ఎండి మండిపోతామంటే అట్లా నల్లగా అయిపోతాం మేము. కారణము ఇప్పుడు మేము బాగుండాలంటే పొలాలు బాగుండాలి. మా జనాలు ఉసాడాలంటే మాన్లు ఉండాలి, వర్షం రావాలంటే మాన్లు ఉండాలి. ఇప్పుడు మన గుల్బర్గ్ వాళ్ళు చెప్తుంటారు మనతో మాన్లే లేవు, వర్షమే రాలేదు అంటుంటారు. ఒక బరోబర్ 2-2.5 నెలలు రాలేదంట. పెట్టలే వస్తాయి. నేను చెప్తే ఎవరో ట్రైన్లో అడిగారో చెప్పాను, చూడప్ప గెనుములను మట్లు మాన్చేయప్ప, మానులు చేసిండామంటే సెలవు ఉంటుంది, ఆ సెలవు ఉంటే వర్షం వస్తుంది అని చెప్పాను నేను. అట్లా నెక్స్ట్ ఇప్పుడు శనగ చెట్లు వేసుకుంటాము. ఇప్పుడు రాగి చెట్లు ఏం చేసిందాం చూడండి, సైడ్లో శనగ చెట్లు చేసుకుంటాము. ఆ శనగ చెట్ల స్టార్టింగ్ దున్నిలో కూడా కొంచెం రాగిపొర మిగిలిందండి. ఆ దాని అంతా సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఎండు కోసేకి వచ్చింది. కారణం ఏమంటే ఇప్పుడు ఇంకా ఎండ్లు వచ్చే టైం, అందరి పొలాల్లో ఎండ్లు వచ్చే టైము ఇంకా రాలేదు. అంటే మా పొలాల్లో ఎండ్లు అదే ఎంసీఆర్ స్పెషాలిటీ అంటే ఏమో చూపించాలనేది నా ఉద్దేశం ఉంది. అందరూ తెలుసుకోవాలనేది నా ఆశ. అందరూ తెలుసుకొని ఏమో ఒకటి చేయొచ్చును. ఎందుకు అంటే మేము చెడిపోయినాం, భూమి తల్లి చెడిండలేదు. ఎలా అంటే మేము ఇప్పుడు ఓటుకు పోయినా 2కి పోయినా బైక్ వాడతాము. కారణం పెట్రోల్ రేట్ పెరిగిపోయింది. అలాగే నేను ఇప్పుడు మా పొలాన్ని పారాలంటే మేము దినమును ఒక 10 తూర్లు పోయిస్తామండి. 10 తూర్లు పోస్తే ఒక 15 కిలోమీటర్లు 10 నుంచి 15 కిలోమీటర్లని మేము దినము పారాడతామండి. కారణం ఏమంటే అప్పుడు పారాడదాని నుంచే మా ఒళ్ళలో ఉండే సెమటి నీళ్ళు దిగి కింద కారిపోతాయి. అప్పుడు మా ఆరోగ్యం గట్టిముట్టిగా ఉంటుందండి. మేము బైకులోనే పారాడుతుంటే బాగా పెరుగుతామండి, లావుగా అవుతాము. అప్పుడు సెమటి నీళ్ళు మా లోపలే ఉంటుంది. మాకు ఉబ్బుసం ఉండొచ్చును, గస ఉంటుంది. మేము ఎప్పుడు కష్టపడి దుడుస్తుంటాం చూడండి, అప్పుడు యారు అంత మానింకా దూరం వెళ్ళిపోతాయండి. ఇంకా టెంకాయ చెట్లు వేసుకుంటాం చుట్టూరుగా. టెంకాయ చెట్లు అంటే ఈ పొద్దు చెట్లే నిజము. ఈ పొద్దు కాకుండా రేపు మానలేవి. ఈ పొద్దు మీకు అంతా తెలుసు, ఓ కొబ్బరి బోండా వస్తే 25 రూపాయలు ఉంటుంది, కొబ్బరికాయ వస్తే 20-25 రూపాయలు ఉంటుంది. అలాంటిది మేము కొని తింటామంటే ఎప్పుడున్నో చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. కారణం ఏమంటే ప్రతి ఒక్కటి కొనుక్కోవాలంటే కష్టం ఉంటుంది. దాన్ని ఇట్లా మేము రైతులు పండుకుంటే అన్ని రకాల కూరగాయలు ఉండొచ్చును, అన్ని రకాల కూరాకు ఉండొచ్చును, అన్ని రకాల పండ్లు ఉండొచ్చును. మేము ఇప్పుడు మా పిల్లలు ఎక్కడైనా పోయి చేయి పెట్టారనుకోండి, వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట అంటారు. అందుకోసం ఏళ్ళ కావాలా, మా పొలంలోనే ఉంది అనుకోండి, వాళ్ళు పీకొని తింటారు, కావాల్సింటే ఆడే పనుకుంటారు. రాళ్ళంతా వేసి అసలు మంది పిల్లలు కలుస్తారు, వాళ్ళు తిని ఆరాముకుంటారు. అలాగే మేము పండ్లు చేసిండే దాన్ని ఇంకా ఈ గూళ్ళంతా వస్తాయి. ఈ గూళ్ళంతా మా తోటలో ఉంటాయి. చాలా రకాల గూళ్ళు ఉంటాయి. ఆ గూళ్ళు మేము ఇప్పుడు చూడండి, ఇదే గుబ్బొచ్చిలు అంటాం. ఇవి ఆ రాగా ఎట్లుంది అంటే వినేదానికి కారణము మేము మ్యూజిక్ వాయించమన్నా వాయినంత ఈ గూళ్ళు అన్నీ తలకలాడదు, ఒకే సమంగా వాయిస్తూ ఉంటాయి. ఇలాగే మేము అన్ని పంటలు పెట్టుకుంటే మాకే ఆరోగ్యము. అట్లా ఈ గూళ్ళు అంటే ఉంటాయంటే అవంతా
ఈ పిచ్చికేస్తాయంటే లెట్రిన్ చేస్తాయి, అదంతా మా భూమికి ఫలవత్తైన పౌష్టికాంశం ఉంది. అలాగే మేము ఏమైనా వెనకవాళ్ళ పద్ధతిగానే పోవాలా. మా ఇరీలు ఏం పద్ధతి పోతుంటారో దాని మార్గం పోకుండా మేము వేరే మార్గం అనుసరిస్తే మాకు ఇబ్బందిని ఎప్పుడు ప్రమాదం తప్పింది కాదు. వెనకవాళ్ళు మడకలనే దున్నుతుండ్రి, ఎద్దులనే దున్నుతుండ్రి. ఇప్పుడు మేము ట్రాక్టర్ తీసుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు పోయిట్లో దున్నేస్తాము, అది కాదండి. వెనకవాళ్ళు దున్నుతూ ఉండింది ఎద్దుల్లో అంటే కొన్ని అది గోపురం ఉంటుంది, గంగతోలు ఉంటుంది, కాళ్ళు, కొమ్ములు, చెవులు, ముక్కులు అంటే టోటల్గా కొన్ని వైరాణులు ఉత్పత్తి అవుతాయి. కొన్ని వైరాణులు ఉత్పత్తి అయితే అది భూమికి ఆవశ్యకత ఉంది. అది ఉండేది మా దేశీ తొలి ఆకులు. దేశీ తొలి ఆకులు అంటే మన వెనకాల నుంచి ఉన్నాయి అవి. అలాగే వచ్చి ఆ కొమ్ములు అంటే ఉంటాయి. ఆ కొమ్ములు అయిపోదు, ఆ కొమ్ముల్లో ఇట్లా గీచిరిసి పగేస్తుంది అనుకుంటే చెడ్డ పురుగులు ఏమైనా వచ్చింటే పారిపోతాయి. ఆ పొగ తాగుతున్నట్లే పారిపోతాయి. అంటే ఆ కొమ్ములో ఏముండొచ్చునని మేము అర్థం చేసుకోవాలి. ఇవి మాకు డాక్టర్ అన్నీ కూడా సార్ అంతా చెప్తుండ్రు, ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది తప్ప. అందుకే పొలాల్లో పంటలు బాగా వస్తూ ఉండేయని చెప్తుంటారు వాళ్ళు. నాటి దేశీ తొలి ఆకులు ఉండొచ్చును, మలనాడు గిడ్డ ఉండొచ్చు, హళ్ళీ కాంతలి ఉండొచ్చును. ఇప్పుడు నాటి క్రాస్ పెట్టుకునే పర్వాలేదు, అదే క్వాలిటీ అదే వెరైటీ ఉంటుంది. అంటే ఇప్పుడు సీమావులు పెట్టుకుంటాం అనుకోండి, చాలా బాగా తింటాయి, చాలా బాగా పెంచుతాయి. అంటే క్వాలిటీ ఎనుములు నాటి ఆవులు ఇచ్చినంత క్వాలిటీ రాదు. నాటి క్రాస్ అయినా సేమ్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే నాటి క్రాసు వచ్చేది నాటి ఆవుల నాటి ఆవుల మేము 7 నిప్పించినాక నాటి క్రాస్ పుట్టింటుంది. దానికి నాటి క్రాస్ మళ్ళీ నాటిదే ఇస్తే 7 ఇప్పిస్తే మళ్ళీ నాటినే పుడుతుంది. మనం నాటి దూడ పుట్టిందండి, వాళ్ళు కనకపురములు వచ్చి ఇటు నుంచి కొనుక్కోపోంటారు. ఫోన్లోనే కాంటాక్ట్ అంతాను, వ్యాపారం ఫిక్స్ అంతే, వచ్చి డబ్బులు ఇచ్చి అట్లే పట్టుకోపోయి. కారణం ఏమంటే అలాగుంటుందండి. అలా ఒక ఏడాది మనం మేము 1-1.5 ఏడాది మేపిండామంటే నాటి 2 దూడలు ఈ పొద్దు 50,000 రూపాయలు తక్కువేం లేదు. అది తాగే పాలు ఎంత తాగుతుండే దూడలు అంటే అర్థం అది పిండుకుంటా, మేము పిండితే అర్థం అది తాగుతుంది. వాళ్ళు అమ్పాలు తల్లి తగ్గిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరు నాటి ఆవులు సాకల్లా. అంటే ఇప్పుడు నాటి ఆవు నెయ్యి వచ్చి 2,000 నుంచి 3,000 రూపాయలు కిలో ఉందండి. ఇప్పుడు ఒరిజినల్ ఇస్తాయి. అంటే ఇప్పుడు మేము మందులు ఇస్తున్నాం, పురుగుల మందు, ఆమెకి కొన్ని మందులు చేస్తాం. దాన్ని ఇంకా ఇప్పుడు జీవామృతం చేసుకుని నాటి ఆవు నెయ్యి నుంచినే వేరే నెయ్యి ఇంకా ఈ జీవామృతం మీడ్చుకుంటే అంటే భూమి అంతా ఫలవత్తది ఇంగు ఎక్కుతుంది. అప్పుడు పంటలు బాగా వస్తాయి. అప్పుడు మా జనాలు బాగుంటారండి. సార్ ఇప్పుడు అసలైన క్రాప్ మా భూమిలో పండేదంటే ఇప్పుడు రాగలు పండుతుండే. ఆ రాగలు పండుతుండే అంటే వెనక నుంచి ఇప్పుడు నేను పద్ధతి మార్చాలని నేనే కొంతమంతా ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాను వేరే. అంటే ఇప్పుడు రాగలే పండుతుంది అనుకోండి, రాగలు ఇంకో వేరే క్రాపే లేదు మాకు. అంటే మళ్ళా వర్షకాలం వచ్చిన దున్నిన కూడా పంటలు కోసిన అంతే. అందుకోసం నేనేం చేశానంటే వేరే మాదిరిగా వేరే ఇప్పుడు చూడండి, పలసకాయలు ఎందుకు పెట్టిన పలసమానలో అంటే ఇప్పుడు ఆవిడ మానలో కాయలు వస్తుందా, మాకు డబ్బులు వస్తుంది. నెక్స్ట్ గోడంబి ఉందండి, అది అంతే. వర్షం అనుకుంటాం, దాని లోపల రాగులు, జొన్నలు, కందులు, అనుములు, అలసందలు పండుతుంటామండి. ఉలువులు పండుతాం, శనగలు అంతా పండుతాము. అట్లా సిరిధాన్యాలు పండుతూ ఉంటాము. సిరిధాన్యాలు అంటే సోమ, సజ్జ, హారకన్నవన, వెజ్జావి అని వీటినంది పొండేదాని నుంచే. అలాగే ఈ లవ్ బర్డ్స్ గూలు మా తోటలోనే ఉంటాయి. అలాగే మేము పారవాళి చాకొచ్చును, కోళ్ళు చాకొచ్చు. ఇప్పుడు సిరిధాన్యాలు అని అన్ని తోటలు చెప్తూ ఉంటారు. అది 1 కిలో వచ్చి కొరలే బియ్యం వస్తే 150 నుంచి 200 ఉండే, 150 నుంచి 200 ఉండండి. అదే సోమ అనుకోండి, అది 90 రూపీస్ ఉంటుందండి కిలో. అంటే మేమే పండుకుంటామంటే మాకు ఎంత వస్తే అంతే చాలు. అంటే వస్తుంది మామూలు, భూమి చెడిం లేదు. మేము పంటలు పెట్టేవాళ్ళ చేతిలో దమ్ము లేక అయింది, అందుకోసం పంటలు తగ్గిండాగింది. సరే ఇప్పుడు మేము అడవి పంటలు పెడతామనుకోండి, అడవి పంటలు పెట్టేదాన్ని ఇంకా కారణం ఏమంటే అడవి పంటలు అంటే ఇప్పుడు సిల్వర్ అనుకోండి ఒక 8 అడుగులు, అలాగే వచ్చి పలసమానులు అట్లవే 30 అడుగులు పెట్టుకోవాలండి. కారణం ఏమంటే అరణ్య కృషి అంటే ఇదేనండి. అరణ్య కృషి అంటే తోడుగా చేసేది, ఒకటి పక్కల ఒకటి తోడుగా చేస్తుంది అనుకోండి. అంటే ఇప్పుడు మాకు మానులు అంటే ఇప్పుడు మేము పిల్లలు పెండ్లు చేస్తామనుకోండి, అప్పుడు డబ్బులు ఉండవండి, అప్పుడు తీసుకోవచ్చునండి. అంటే పొలం అమ్ముకునేట్ల పరిస్థితి రాదండి. అప్పులు చేసేకి ఆవశ్యకత లేదండి మాకు. ఎందుకంటే ఏదో ఒక 10 మానులో లేకపోతే ఒక 220 మానులో ఇట్లా అట్లా అమ్ముకునే దాన్ని అనుకూలమవుతుంది, మా రైతులకి అనుకూలమవుతుంది. కారణం ఏమేంటి, ఏమీ పండుకుండా మేము ఉత్తు శనక్కాయలో, ఉత్తు కందులో, ఉత్తు రాగులో చేసుకుంటాం అనుకోండి, ఒకే క్రాప్ వచ్చేది. ఏడాదికి 2-3 12 నెలలు అంటామండి. వర్షకాలము, ఎండకాలము, చలికాలం అని 3 కాలాలు పిలుస్తారండి. 4 నెలలకు ఒక మాట. ఆ 4 నెలలకు ఒక మాట కాలం అని పిలిచినాక ఆ కాలానికి మాకు ఒక సంపాదన వస్తుంటే మా రైతులు ఎందుకంటే కష్టం పడాలి. అంటే పొలం వచ్చిందే చాలు, అప్పులు చేస్తారు వాళ్ళ చేతిలో తిప్పించుకోవట్లు ఉండదు కదండి.
అందుకుంటాం. ఇప్పుడు రాగుల పండు వేసుకుంటున్నామంటే రాగులంతా ఇంటికి తెస్తుంటే గెడ్డంతా అక్కడ వాములు వేసుకుంటుంది. అప్పుడు మాకేమో డబ్బులు కష్టమైంది అనుకోండి, కొంచెం రాగులు తీసుకొని పోయి ఎవరో అంగడితో అమ్ముకోవాల్సి ఉండే ఏం డబ్బులు. ఇప్పుడు అట్లా కాదండి, డబ్బులే. వాటర్ ఫాల్స్ అమ్ముకున్న వాటర్ ఫాల్ అమ్ముకున్న డబ్బులే అంటే ఇప్పుడు కిలో 100 రూపాయలు పోతుందండి. 100 చాలండి 100. ఇప్పుడు జమ్నేడు అట్లదంటే వచ్చింది అనుకోండి, ఇప్పుడు సగం వచ్చింది తింటుండారు, వచ్చింది అనుకోండి ఒక 400 ఉంది, వద్దు 200 అన్న టన్ను కిలో వచ్చింది 2000 రూపాయలు వచ్చింది. వారానికి ఒక టన్ను కిలో అమ్ముకోండి చాలండి. ఎంత వస్తుంది? వారానికి 2,000 వస్తుంది. ఒక నెలకి ఒక 4 తూరు అమ్ముకోండి ఒక 8 అయింది. వద్దు ఒక 5 తూర్లు అమ్ముకుంటామంటే 10,000 వచ్చింది. నెలకు 10,000 రూపాయలు వచ్చింది అంటే రైతులు ఎందుకంటే కష్టం కష్టపడతారు అంటే ఇప్పుడు ఖర్చు ఏం పెడతారు వాళ్ళు. ఇప్పుడు మేము తోట చేస్తామనుకోండి, ఇప్పుడు మేము అర్ధ ఎకర్ కమర్షియల్ చేస్తూ ఉంటాం అనుకోండి, అర్ధ ఎకర్ కమర్షియల్ చేస్తే వచ్చినా రావచ్చును, పోయినా పోవచ్చును. ఈ మేము అరణ్య కృషి చేస్తే పోయేది మాటే లేదు, అంత వచ్చే మాటే అంటే అంతంగా వస్తుంది ఏంటి. ఈ పొద్దు అరణ్య కృషి మేము చేసిండామంటే రేపే రావాలంటే రాదండి, రేపే రావాలంటే రాదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 3-4 ఏండ్లు. ఇప్పుడు మేము ఇప్పుడంతా గ్రాఫ్టింగ్ మా అన్న వాళ్ళదే ఉంది, నేను చెప్పాను దేవునహళ్ళిలో మా అన్న వాళ్ళదే ఉంది నర్సరీ. ఆ టోటల్ ఇప్పుడు 25 ఎకర్లో ఉంది వాళ్ళది. అంటే ఒక 1000 రకాల చెట్లు ఉన్నాయండి. అంటే వాళ్ళంతా గ్యారంటీ ఇస్తారు. ఇప్పుడు గ్రాఫ్టింగ్ ఇప్పుడు పంట పెట్టామనుకోండి ముందురేళ్ళ నుంచి పళ్ళాలకు వస్తాయి. అంటే మేము పీకేయాలి. కారణం ఏమంటే చెట్టు చిన్నగా ఉంటుంది, లేకపోతే చెట్టు పెరగదండి. ఆ చెట్టు పెరిగి బాగా మానకావాలంటే ఒక 2-3 ఏండ్లు కాత ఇడుచుకోకూడదు, తర్వాత అదే వస్తూ ఉంటుంది. సార్ మేము ఇంకోటి అంటే మినిమం 30 అడుగులు పెట్టిండాము, 15 అడుగు ఒక చెట్టు పెట్టుకోవడం. కారణం ఏమంటే ఇది 15 అడి ఇప్పుడు గ్యాప్ ఉంది అనుకోండి, ఈ తోట 5 అడి ఈ తోట 5 అడి వచ్చింది, 10 అడి వచ్చింది. ఇక 10 కవర్ ఒక మినిమం అంటే ఒక చెట్టు అంటే ఒక 6 కుంటలు అంటే కలుసుకుంటుంది. ఒక కుంట కలుసుకుంది అంటే 1000 చదరడి 1050 చదరడీలు మింగుతుంది ఆ చెట్టు. అంత ఎలుపులను ఎరపులుగులు బాగుంటాయి. మళ్ళీ ఇది ఏమి ఎరపులు అంతా చెట్టు ఆకు కుదిరిందంతా ఎరపులు తిని ఎరుగుతాయి. మళ్ళీ అదే ఇప్పుడు ఈ బేల చెట్లకి ఎవరు ఎరువేస్తారండి? ఇప్పుడు మరుమానులు చేసిండాము, రాగమానులకి ఎవరు ఎరువు తోలుతారు? ఎవరు తోలరు. ఇటుకి తోలిన లేదు, చింతమానుకు ఎవరు తోలిన లేదు. కారణం ఏమవుతుందంటే మేము ఎరువు తోలట్లేదు. ఆ మానలో పడతాయి పండ్లు పొట్లు, ఈ గూలు వేసిన ఇచ్చికలు, ఇదే దీన్నే మేము పొలానికి మనకి తాకత్తుగా ఉంటుందండి. మినిమం అంటే 30 అడుగులు పెట్టుకున్నా మంచిది, 20 అడుగులు పెట్టుకున్నా పర్వాలేదు. అంటే వేరే పంట పెట్టే కాయలు సెంటర్లో పెట్టుకుంటాం అనుకోండి, సెంటర్లో దున్నుతూ ఉంటాము. ఆ దున్నినప్పుడు ఏర్లకి తాకత్ చిక్కుతుంది. కారణము బాగా దున్నితే అనుకోండి పైన ఉండే చెత్త అంతా లోపల పడి ఉంటుంది, అది ఎరువుగా మాదిరిగా మారుస్తుందండి. ఇప్పుడు వర్షకాలం స్టార్ట్ అవుతుంది చూడండి, అప్పుడంతా మేము క్లీన్ భూమిని అసలు చేసుకోవాలా. ఒక ఇంత చెదురని మేము చేసుకొని వేసుకోవచ్చు. ధాన్యాలు కూరగాయలు అంతేనండి. ఇప్పుడు లైన్గా పెట్టుకోవచ్చును, ఏడైనా పెట్టుకోవచ్చును. అంటే వర్షం రాకున్నప్పుడు దానికి కొంచెం నీళ్ళు తాగిపించాల్సి పడుతుందండి. అప్పుడు ఎలా అంటే బాగా రావాలి గ్రోతింగ్ అంటే. సరే కూరగాయలు అంటే అన్ని బీరకాయలు ఉండొచ్చును, బెండకాయలు ఉండొచ్చును, సీము వంకాయలు ఉండొచ్చును, దోసకాయలు అంటే మేము అంతా పండించిండాము. చప్పుడు వంకాయలు ఉంటాము అంటే దీని అంతా పండించిండాము. దీనికి అంతా మేము 0% బండవాళం, వంటి బండవాళమే వద్దండి ఒకటికి. వర్షకాలంలో వచ్చి అన్నీ పెంచవచ్చు. అంటే యాసకానికి వస్తే మానలే చేసుకోవాలి, అంటే అరణ్య కృషినే ఉండాలి. వర్షకాలంలో ఏం పండినా వస్తుంది, వర్షకాలం కలిసినా ఇంకా వర్షం రాదు కదండి. అప్పుడు మేము ఏం డెవలప్ చేసుకుంటాము చెట్లు అదే చెట్లుగా పెరుగుతాయి. ఆ చెట్లలో మాకి అంటే ఏడాది కొంచెం డెవలప్ అయితే ఉంటుంది, ఎవరికి తక్కువ మాత్రం కాదండి. అది ఒకతర వడ్డు కాస్తూ ఉన్నట్ల మేము వడ్డీకి ఇచ్చిన వాళ్ళు వడ్డు తీసుకుంటూ ఉంటాం నెల. అలాగే మాకు ఏడాదికి ఒక మాట వడ్డీ వచ్చినట్లు వస్తుంది. చెట్లకు మేము వేసేది సగం బండివాళ్ళమే. సగం బండివాళ్ళం వేస్తామంటే ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్కి మేము వేసింది ఇప్పుడు ఆ 10 కిలో వచ్చింది అంటే 10 వస్తుంది, అంటే 1000 రూపాయలు వస్తుంది మొత్తం. ఒక భాగము మాకు వచ్చిందంటే లాభం, మూడో భాగం ఎక్కువ. అంటే అది 3-4 ఏండ్లకి. అదే 10 ఇయర్స్ పోయింది అనుకోండి, ఎంత వచ్చినప్పుడు 10 ఇయర్స్ పోయిందంటే ఇంకా ఎక్కువ, అంటే 1 to 4 అంటే ఇప్పుడు ఈ 10 కేజీ వస్తుంది, అప్పుడు 40. అంటే ఈ 40 కేజీలు ఇంకా ఎక్కువే వస్తుంది అనుకుందాం. ఒక 40 కేజీలు యావరేజ్ పెట్టుకుందాం, 4000 రూపాయలు అయిందండి మనకు. రూల్స్ ఏం లేదండి, మేము పారాడడానికి ఇబ్బంది కాకూడదు అని మేము లైన్ పెట్టుకుంటే చాలా మంచిది ఉంటుంది. మళ్ళీ పొలం దున్నాల్సి ఉన్న ఇబ్బంది కాకూడదు కదండి. అందుకోసము అంటే చెట్టు ట్రాక్టర్ దున్నుతాను అనుకోండి, ఇవాడు పొడుగు పోతాము. మళ్ళీ అడ్డడం రావాలంటే 2సార్లు దున్నాలంటే మానలు అడ్డం రాకూడదు కదండి. అందుకోసం గ్యాప్ పెట్టుకోవాలి. మేము పారాడడానికి ఒక సైడ్లో అంతా దావ పెట్టుకోవాలి. కారణం ఏమంటే మేము పారాడకు వచ్చిన ఇబ్బంది కాకూడదు కదండి. ఎందుకంటే ఇప్పుడు పక్కల వాళ్ళు గడ్డి తీసింటారు, ఏమో ఒకటి గడ్డి వేసింటారు, జీవాలకు గడ్డి కోసుకొని రాసిపడుతుంది, లేకపోతే దున్నేదానికే పోవాల్సి పడుతుంది. అంటే ఇది వెనకటి కాలంలో ఏమేమి ఫిక్స్ అయిందో అదంతా ఈ కాలంలో అట్లే నడుస్తూ ఉంది. మేము మార్చడానికి ఆ బ్రహ్ముడు పొయ్యి నుండి బ్రహ్ముడు దిగి వచ్చినా అయ్యాలండి.
ఎలా అంటే స్టార్టింగ్లో అంత భగవంతుడు ఫిక్స్ చేసి రాసిండాడు. సో చూసారు కదా, మీరు గనక సమగ్ర వ్యవసాయం చేయాలి అనుకుంటే దీనికి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ బాస్ వాలా యాప్లో ఉంటుంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతు ఉన్నారో వాళ్ళు మీకు A to Z ఇన్ఫర్మేషన్ని కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాదండి, కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.